హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. ప్రజెంట్ మేమైతే బన్నేరుగట్టకైతే స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్లీ మాకు ఈరోజు వేరే ప్లేస్కి వెళ్ళే ప్లాన్ ఉండే, కానీ సడన్గా ఆ ప్లాన్ చేంజ్ అయిపోయింది. అందుకే చాలా లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. వీకెండ్ కొంచెం గ్యాప్ దొరికితే చాలు, ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకుంటాము. ప్రజెంట్ మేము క్యాబ్లో అయితే వెళ్తున్నాము. ఫైనలీ బన్నేరుగట్ట జూకి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ బయట ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. అక్కడ బస్ ఉంది కదా, అక్కడ సిటీ బస్సెస్ బస్ స్టాండ్ అయితే ఉంది. సిటీ బస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మనకి. ఫైనల్లీ మాకు ఇక్కడికి రావడానికి అయితే 2.5 hours అయితే పట్టింది. ఇక్కడ వచ్చి రాగానే మా వాళ్ళు షాపింగ్ చేయడానికి అయితే చూస్తున్నారు బొమ్మలని. మేము క్యాబ్లో వచ్చాం కదా, క్యాబ్కి అయితే 800 రూపీస్ అయితే పే చేసాము. చూడండి, బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్లీ ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చామంటే ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని అయితే ఫొటోస్ తీసుకోవడం. ఇక్కడ అదే పని చేస్తున్నారు. ఇంకా టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ తన్మయ్ బ్యాక్ ప్యాక్ చూడండి, బాగుంది కదా, కొత్తగా తీసుకునింది. అందులో ఏం లేకపోయినా కూడా ఊరికే అలా స్టైల్కి అయితే వేసుకొని వచ్చింది. ఇక్కడైతే లోపలికి వచ్చేటప్పుడు అయితే బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు, ప్లాస్టిక్ కవర్స్ అన్నీ తీసేస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్. మా ఆయన అయితే ప్రజెంట్ టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. పెద్దవాళ్ళకైతే 120 రూపీస్, పిల్లలకైతే 60 రూపీస్. ఫైనల్గా మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి అక్వేరియం అనుకుంటా, ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసేశారు. పిల్లల కోసం అయితే నేను బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను. అక్కడ బిస్కెట్కున్న కవర్ అయితే తీసేసి బిస్కెట్స్ నా చేతిలో పెట్టి అయితే పంపించారు. ఇంకా వచ్చి రాగానే ఇక్కడ డైనోసార్లు అవి ఉంటే కొంచెం చూస్తున్నాము. మీకు నా వీడియోస్ అన్నీ కొంచెం షేక్ అయినట్టు ఉంటాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్తూ కొంచెం తీస్తుంటాను కదా, అందుకు. ఇంకా ఫైనల్లీ ఫస్ట్ మనమైతే టైగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా టైగర్ గారు అయితే పడుకున్నారు. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి టైగర్ సామ్రాజ్యం అన్నమాట. ఎండ ఉంది, ప్లస్ బాగా చల్లగా ఉంది. అన్నిటికీ ఫుడ్ పెట్టినట్టున్నారు బాగానే, అన్నీ ఫుల్గా పడుకున్నాయి. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. టైగర్ అక్కడ ఆ కార్నర్లో పడుకునింది. ఇక్కడ ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. టైగర్ ఫుల్ స్లీప్లో ఉంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బియర్ ఎంత హాయిగా పడుకునిందో చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఫుల్గా తినేసి ఫుల్గా అయితే పడుకున్నాయి. దీని స్లీపింగ్ స్టైల్ కానీ చూడండి, ఎంత ప్రశాంతంగా పడుకునిందో. ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను, నా దాంట్లో కొంచెం క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్. ఇవైతే కొంచెం డల్గానే ఉన్నాయి, ఉండేది 3నే. ఈ 3 కూడా కొంచెం డల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి హైనా, అక్కడ ఆ చెట్ల మధ్యలో ఉంది కదా హైనా. వీటిలో అయితే నేను ఆల్మోస్ట్ కొన్ని మాత్రమే వీడియో తీశాను. ఇవి ఒక్కటే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ వూల్ఫ్ అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి. మిగిలినవన్నీ రిమైనింగ్ అన్నీ ఆల్మోస్ట్ స్లీపింగ్లోనే ఉన్నాయి. ఇంకా ఈ ప్లేస్ బాగుంది కదా చూడడానికి, మేమైతే ట్రై చేయలేదు. ఐ థింక్ 200 అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం హిప్పో దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ 2 ఉన్నాయి. మా వాడికైతే హిప్పోస్, ఎలిఫెంట్లు చూడడం అంటే భలే ఇష్టం. అసలు చూడండి ఎలా చూస్తున్నాడు అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఎలిఫెంట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఎలిఫెంట్లు కూడా ఏంటంటే మా ఫ్యామిలీ లాగే ఇవి కూడా 4 మెంబర్స్. ఇటు సైడ్ ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా, ఈ ఎలిఫెంట్ అయితే నిలబడుకొని నిద్రపోతూనే ఉంది. ఎంతమంది ఎంత సౌండ్ చేస్తున్నా కూడా అసలు దాని పని దాందే. మా చిన్నోడికైతే ఎలిఫెంట్లు అంటే చాలా ఇష్టము. చాలాసేపు ఉన్నాము ఇక్కడేను, ఎందుకంటే మనకి ఈ జూలో కనిపించేదే కొన్ని మాత్రమే దగ్గరగా కనిపిస్తాయి కాబట్టి. అందులో ఈ ఎలిఫెంట్లు ఒకటి.
మనకి చాలా దగ్గరగా కనిపిస్తాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. ఈ 3 యాక్టివ్‌గానే ఉన్నాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి నిద్రపోతా ఉంది. ఈ ఎలిఫెంట్స్ దగ్గర మేము దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాము. ఫైనల్లీ ఇదైతే నిద్ర లేచింది పాపం. చూడండి. ఇంకా మా చిన్నోడి తల అయితే ఇందులో ఎక్కడ ఇరక్కపోతుందేమో అని నాకు భయమేస్తుంది అసలు. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడి నుంచి అసలు కదలట్లేదు వీళ్ళు. ఎందుకంటే ఎలిఫెంట్లు కొంచెం బాగా దగ్గరగా కనిపిస్తున్నాయి కదా! పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి లెపార్డ్. ఇవి కూడా 3 ఉన్నాయి. 2 పడుకున్నాయి. ఒకటేమో వాకింగ్ చేస్తూ ఉంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడ కాసేపు కూర్చున్నాము. లయన్ పడుకున్నాయి. అవి మాకు కనిపించట్లేదు. వాటి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇవి వచ్చేసి మనకి మకావ్ కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూసాము. కొన్ని అందులో ఇదొకటి నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. చూడండి. కొన్ని డిఫరెంట్‌గా ఉన్నవి మాత్రమే నేను క్యాప్చర్ చేశాను బర్డ్స్‌లో. ఇవి వచ్చేసి మనకి తాబేళ్ళు. అన్నీ పడుకున్నాయి. ఆల్మోస్ట్ తాబేళ్ళు కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ముళ్ళపంది అంటారు కదా! అవి. అసలు రెండో ఫేస్ కూడా చూపించట్లేదు. ఫైనల్లీ మాకి లయన్‌లు అయితే దగ్గరకొచ్చేసాయి. ఇక చూసాము. మేము ఇంటి దగ్గర నుంచినే లంచ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొనొచ్చాము. ఇవి 2 ఏంటంటే మా చిన్నోడి బాక్సెస్. ఇంకిక్కడే కాసేపు తిని, కాసేపు అలా కూర్చొనున్నాము. ఒక్కసారి లయన్ సౌండ్ వినిపించింది అంటే చాలు అసలు. అందరూ గుంపులు వెళ్ళిపోతారు ఇంకా లయన్ని చూడడానికి. అవేమో ఎప్పుడో ఒకసారిగా అని సౌండ్ చేయవు అసలు. మా చిన్నోడి స్టైల్ చూసారా అసలు. వీడికి నిజంగా ఈ గ్లాసెస్ పెట్టుకుంటే ఎక్కడ పడతాడో అని నాకు భయమేస్తుంది. అయినా కూడా అవి మాత్రం ఇవ్వడు. ఇక ఫైనల్లీ మేమైతే లయన్ చూసాక, తినేసాక మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మనకి వైట్ పీకాక్. ఇవి కూడా అన్నీ చాలా వరకు కొన్ని లేవు అసలు. ఏవో కొన్నున్నాయి. కోతులు కూడా అంతే. చాలా వరకు కోతులు కూడా ఏదో ఒక 2 టైప్స్ ఆఫ్ అట్లా పెట్టారు అంతేను. ఇందులో ఇది మనకి పీకాక్ దాంట్లో అయితే పెట్టారు ఇది. ఇది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. బావుంది చూడ్డానికి. అంటే ఒక కోడి ఉంటది కదా! మనకి ఒక పుంజుకోడి. అలా పుంజుకోడి టైప్‌లో ఉంది. దాని తోక ఒకటి కొంచెం బాగా పెద్దగొచ్చింది. ఇదొచ్చేసి మనకి మొసళ్ళు. వీటికేంటంటే ఫుడ్డు చనిపోయిన ఫిషెస్ ఉంటాయి కదా! అవైతే వేశారు అక్కడ వాటర్‌లో అయితే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! వైట్‌గా అవన్నీ ఫిషెస్. ఇక్కడ చెప్పాను కదా మీకు కోతులు కూడా చాలా వరకు తక్కువ ఉన్నాయి అసలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉండిండే. చూడండి. నేను ఫోటో తీసుకుంటున్నాను కదా! అని పాపం అది నా ఫోటోకైతే పోజులు ఇస్తా ఉంది. ఇవైతే అసలు వాటర్ ఎంత స్మెల్ వస్తున్నాయంటే నిజంగా నాకు వీడియో తీయడానికి కూడా కావట్లేదు. వాటర్ మాత్రం నిజంగా చాలా స్మెల్ వస్తున్నాయి. కానీ ఎందుకు వీడియో తీస్తున్నానంటే పాపం ఇది నేను వీడియో తీస్తున్నానే పాపం అటు ఇటు తిరుగుతున్న వీడియోకి స్టిల్ ఇస్తూ ఉంది. దీనికోసమనే నేను కష్టపడి నిలబడి వీడియో తీసుకుంటా ఉన్నాను. వాటర్ మాత్రం చాలా స్మెల్ వస్తున్నాయి. అసలు 2 మినిట్స్ కూడా నాకు నిలబడడానికి కూడా కావట్లేదు ఎందుకో మరి. అంత స్మెల్ వస్తున్నాయి. ఇంకా దాన్ని వీడియో తీస్తూ ఉంటే దాన్నేనా నన్ను కూడా వీడియో తీ అన్నట్టు ఇది కూడా నా వైపే చూస్తూ ఉంది. పాపం దీన్ని కూడా వీడియో తీసుకుందాం. చాలా వరకు ఇవి కూడా కొన్ని మాత్రమే పెట్టారండి. చాలా తక్కువ పెట్టారు. ఇంకా జీబ్రాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి జిరాఫ్. ఇది కూడా మేము బాగా దగ్గర నుంచి చూసాము. లాస్ట్ టైం కొంచెం దూరం నుంచి చూసాము. ఈసారి అలా కాదు బాగా దగ్గర నుంచి చూసాము. చూడండి. ఫైనల్లీ జిరాఫీతో ఒక సెల్ఫీ వీడియో. లాస్ట్ టైం అయితే ఎక్కడో అక్కడ లాస్ట్ నిలబడి ఉండే. ఈసారి బాగా దగ్గరలో చూసాము. ఇక ఫైనల్లీ మేమైతే వర్షం వస్తుంది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.
చూడండి ఆల్రెడీ క్యాబ్ ఎక్కేసాం. మా చిన్నోడైతే ఇంకా ఎక్కాకగానే నిద్రపోయాడు. రిటర్న్ స్టార్ట్ అయ్యాం. తన్మయ్ అయితే బుంగమూతి పెట్టుకొని కూర్చొనుంది. వర్షం కూడా వస్తుంది. మేమైతే సేఫ్‌గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాము. అంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.